వెల్కమ్ బ్యాక్. కర్ణాటక రాజకీయాల్లో శరవేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో హై లెవెల్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగబోతోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే అంటే రేపు ఉదయం 10:30 గంటల తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామాపై అధికారికంగా ప్రకటన చేస్తారు. సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఆయనకు రాజ్యసభ సీటును కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసింది. అయితే ఈ రాజీనామా పర్వంలో సీఎం సిద్ధరామయ్య అధిష్టానం వద్ద ఒక సరికొత్త మెలిక పెట్టారు. తాను కుర్చీ దిగాలంటే తాను సూచించిన వ్యక్తికే సీఎం పీఠం అప్పగించాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత హోంమంత్రి జి పరమేశ్వర్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య భీష్మించి కూర్చోవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సిద్ధరామయ్య పెట్టిన ఈ ఊహించిన మెలికతో షాక్ అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ పీఠముని విప్పేందుకు బెంగళూరు ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇక రాజీనామాల పర్వంలో సీఎం సిద్ధరామయ్య అధిష్టానం వద్ద ఒక సరికొత్త మెలిక పెట్టారు. తాను కుర్చీ దిగాలంటే తాను సూచించిన వ్యక్తికే సీఎం పీఠం అప్పగించాలని పట్టుబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అలాగే లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, కర్ణాటకలో ఏం జరుగుతోంది? ఖచ్చితంగా సీఎం మార్పు ఉంటుందని అంతా భావించాం, అదే జరగబోతోంది. కాకపోతే ఇప్పుడు సరికొత్త మెలిక సిద్ధరామయ్య, ఏం జరగబోతోంది? రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి రమణ. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కర్ణాటకలో సీఎం మార్పు తథ్యమంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేచి చూస్తూ వస్తుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోవాలంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే ఆయనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేయాలని ఏఐసిసి భావించింది. అయితే మల్లికార్జున ఖర్గే స్థానంలో సిద్ధరామయ్యకి అవకాశం ఇవ్వాలని ఇప్పటివరకు కూడా వేచి చూస్తూ వచ్చింది. అయితే ఇక మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ ప్లేస్లో సిద్ధరామయ్యకి ఇచ్చేందుకు ఏఐసిసి సుముఖత వ్యక్తం చేస్తుంది. అయితే సిద్ధరామయ్యని రాజీనామా చేయాలని నిన్న ఢిల్లీలో దాదాపుగా 8 గంటల పాటు కర్ణాటక ముఖ్య నేతలతో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటుగా మిగిలిన నేతలందరూ కూడా 8 గంటల పాటు సమావేశమై అనేక అంశాలపైన చర్చించిన తర్వాత కర్ణాటకలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని ఏఐసిసి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆయన అందుకు అంగీకరించినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ రాజ్యసభ ఇస్తాము అంటే చెప్పినందుకు మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేయలేనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఏఐసిసికి సిద్ధరామయ్య చెప్పినప్పటికీ కూడా రాజ్యసభ విషయానికి వస్తే మాత్రం రాజ్యసభ సీటు నాకు అవసరం లేదని కూడా ఏఐసిసికి చెప్పినట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దీనిపైన అధికారిక ప్రకటన సిద్ధరామయ్య కానీ అటు ఏఐసిసి కానీ చేయనప్పటికీ కూడా ఈ తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో ఊహించిన విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు డీకే శివకుమార్ నివాసంలో హై లెవెల్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గేతో పాటుగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం నేతలందరూ కూడా ఒక బ్రేక్ఫాస్ట్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ ముగిసిన తర్వాత ఉదయం 10:30 లేదంటే 11 గంటలకు మీడియా సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మీడియా సమావేశంలో సిద్ధరామయ్య రాజీనామాకు సంబంధించి అధికారికంగా మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాల ద్వారా మనకి సమాచారం అయితే అందుతుంది. కాబట్టి సో ఇప్పుడు సిద్ధరామయ్య పార్టీకి రాజీనామా అంటే ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేస్తే డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయినట్టే అని చెప్పేసి డీకే శివకుమార్ వర్గీయులందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మెలిక మాత్రం సిద్ధరామయ్య ఏఐసిసికి పెట్టారు. అంటే ఏఐసిసి స్థాయిలో ఆయన బలమైన నేతగా కర్ణాటకలో ఆయన బలమైన నేతగా ఉన్నప్పటికీ కూడా సో మనకి సత్సంబంధాలు ఏఐసిసి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా సో డీకే శివకుమార్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మాత్రం సిద్ధరామయ్య వర్గీయులు ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాబట్టి సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈ యొక్క డిమాండ్ని ఏఐసిసికి పెట్టారు సిద్ధరామయ్య. కాబట్టి మరి ఇప్పుడు ఈ డిమాండ్ పెట్టినటువంటి విషయాన్ని ఏఐసిసికి ఆల్రెడీ చేరవేశారు. కాబట్టి దళిత నేత పరమేశ్వర్ ప్రస్తుతం
మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో. సో మంచి పేరున్నటువంటి నేత పరమేశ్వర్. సో దళిత నేత. సో ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన సిద్ధరామయ్య ఏసీసీ స్థాయిలో చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే యాక్చువల్గా నిన్న అవుట్ వరకు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిద్ధరామయ్య, డీకే శివకుమార్, సిద్ధరామయ్య కర్ణాటకకు వచ్చిన తర్వాత డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి కర్ణాటకకు రావాల్సినటువంటి డీకే శివకుమార్ ఒక్కసారిగా సిద్ధరామయ్య పెట్టినటువంటి మెలిక ఏదైతే ఉందో ఆ మెలికకి సంబంధించి క్లారిటీ తీసుకునేందుకు, అంటే డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయిందని చెప్పేసి నిన్న మీడియా సమావేశంలో కానీ అదేవిధంగా మీడియా ముందుకు వస్తున్నప్పుడు కానీ డీకే శివకుమార్ చాలా ఆనందంతో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ మెలిక ఏసీసీకి సిద్ధరామయ్య పెట్టడంతో డీకే శివకుమార్ ఇప్పుడు ఢిల్లీలోనే ఆగిపోయారు. అంటే కర్ణాటక రావాల్సినటువంటి, అంటే ఢిల్లీ నుంచి కర్ణాటక రావాల్సినటువంటి డీకే శివకుమార్ ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీలోనే ఉండిపోయారు. సో మరి కాసేపట్లో ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున్ ఖర్గేతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో భేటీ అవుతారు. ఎవరు అపాయింట్మెంట్ ఇస్తే వారితో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. వారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనిపైన క్లారిటీ తీసుకునేందుకు డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. కాబట్టి డీకే శివకుమార్కి ఏసీసీ ఎటువంటి హామీ ఇవ్వబోతుంది ఇప్పుడు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా డీకే శివకుమార్కి లైన్ క్లియర్ అయింది. ఆయన 3 రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఆయన వర్గీయులందరూ కూడా ఎంతో ఆనందం, బాణాసంచ కాలుస్తూ సంతోషపడ్డ పరిస్థితి ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఎందుకంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేయాలంటే ముందుగా సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో డీకే శివకుమార్తో కంటే కూడా సిద్ధరామయ్యకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేల బలం ఏ నేతకు ఉంటుంది, ఎవరు ఏంటి అనేది కూడా ఏఐసీసీ గతంలో కాకుండా తీసుకున్నటువంటి తప్పిదాలు చేయకుండా, సో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎవరికి ఉన్నదని చూసిన తర్వాతనే వారికి మాత్రమే పదవులు కట్టుబెడుతుంది. ఎందుకంటే చేసిన తప్పిదాలు మరోసారి చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ కూడా దృష్టి సారిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు సిద్ధరామయ్యకి ఎక్కువగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ పెట్టారు. కాబట్టి మరి ఇప్పుడు ఏసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఇప్పుడు పరమేశ్వర్ని పిలిచి ఏసీసీ ఏం మాట్లాడబోతుంది, లేదంటే ఏఐసీసీకి చెందినటువంటి కీలక నేతలు కర్ణాటకకు వచ్చి మరి డీకే శివకుమార్తో భేటీ అయ్యి ఏం చెప్పబోతారు, పరమేశ్వర్తో భేటీ అయ్యి ఏం చెప్పబోతారు, సంయుక్తంగా మరి ఎటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. సో ఏదేమైనా కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేది వార్తలతో పాటుగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. రేపు మొత్తం కూడా అడావుడి కర్ణాటక రాష్ట్రంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఉదయం 10:30 మీడియా ముందుకు వచ్చి సిద్ధరామయ్య ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.